థియరీ ఎక్స్ప్లెనేషన్ నేర్చుకున్నాం. ఈ సెషన్లో నేను మీకు ఇన్సర్షన్ సార్ట్కి సంబంధించి లాజిక్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అండ్ హౌ టు రైట్ ప్రోగ్రామ్ ఫర్ ఇన్సర్షన్ సార్ట్ ఇన్ సి అనేది మీకు చెప్తాను. రైట్, అయితే ఎప్పుడు చెప్పేటట్టుగానే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థియరీ ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రాపర్గా తెలిసినప్పుడు మాత్రమే లాజిక్ కన్స్ట్రక్షన్ అనేది ఈజీగా మనం చేయగలుగుతాం. అండ్ సో ఫర్ దట్ పర్పస్ ఒకసారి బ్రీఫ్ రివ్యూ చేసి లాజిక్ కన్స్ట్రక్షన్ చేసుకుందాం. ఓకే, సో ఆ రివ్యూ కోసం ఇన్సర్షన్ సార్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసం నేను ఒక చిన్న array కన్సిడర్ చేశాను which will have just 4 elements. Right, here I write that array of 4, 9, 6, 8 and 5 are the elements of that array. And వాటి యొక్క పొజిషన్స్ వచ్చేసరికి 0, 1, 2, 3. సో a of 0లో 9 ఉంటుంది, a of 1లో 6 ఉంటుంది, a of 2లో 8 ఉంటుంది అండ్ a of 3లో 5 ఉంటుంది. ఈ array మీద ఇన్సర్షన్ సార్ట్ ఎలా పెర్ఫామ్ చేయాలి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కోసం బిఫోర్ క్లాస్ వీడియో చూడండి. ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియోలో నేను కొంచెం స్పీడ్గా ప్రొసీజర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ వినాలి అనుకుంటే ఇన్సర్షన్ సార్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో వినండి. ఓకే, సో నౌ ఐఎమ్ కన్సిడరింగ్ అన్ array ఆఫ్ 4 ఎలిమెంట్స్. అంటే ఇక్కడ n వాల్యూ ఏమవుతుంది, n వాల్యూ విల్ బికమ్ 4. సో యాజ్ ఇట్ టోల్డ్ యూ ఎర్లియర్, n వాల్యూ 4 అయినట్లయితే మనకు వచ్చే పాసెస్ ఎన్ని అవుతాయి, 4 - 1 3 అవుతాయి. అంటే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కన్సిడర్ చేస్తే దానికి -1 నెంబర్ ఆఫ్ సైకిల్స్ అనేవి మనకు వస్తాయి. రైట్, సో ఇక్కడ నేను 1, 2, 3, 4 ఎలిమెంట్స్ కన్సిడర్ చేశాను కాబట్టి 3 సైకిల్స్ వస్తాయి. అండ్ ఐమ్ స్టార్టింగ్ మై సైకిల్స్. రైట్, పాస్ 1 ఇక్కడ రాస్తున్నాను. సో పాస్ 1లో నేను ఏం చేస్తాను అంటే ఇది నా క్వశ్చన్ array. దీని మీద నేను పాస్ 1లో సార్టింగ్ స్టార్ట్ చేస్తాను. బట్ నేను మీకు ఇన్సర్షన్ సార్ట్ ఎక్స్ప్లెనేషన్లో ఏం చెప్పాను, ముందు నా దగ్గర ఉన్న arrayలో ఆల్రెడీ ఒక ఎలిమెంట్ ఆల్రెడీ సార్ట్ అయిపోయింది అని కన్సిడర్ చేస్తాను. ఫస్ట్ ఎలిమెంట్ ఆల్రెడీ సార్టెడ్ పొజిషన్లో ఉంది అని అజంప్ చేస్తాను. కాబట్టి నా కంపారిజన్ అనేది ఈ నెక్స్ట్ ఎలిమెంట్ నుంచి అంటే సెకండ్ ఎలిమెంట్ నుంచి అంటే ఆఫ్ 1 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పుకోవాలని చెప్పాను. సో నాకు ఆల్రెడీ ఒక ఎలిమెంట్ సార్ట్ అయిపోయింది అని నేను కన్సిడర్ చేయాలి. సార్ట్ అయిపోయిన ఎలిమెంట్ని బ్లాక్తో రిప్రజెంట్ చేస్తాను. ఓకే, ఆ తర్వాత రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమవుతాయి, ఇంకా అన్సార్ట్ పొజిషన్స్లోనే ఉంటాయి. అందుకని నేను వీటిని రెడ్ కలర్తో రిప్రజెంట్ చేస్తున్నాను. రైట్, సో ఆల్రెడీ నేను 9 సార్ట్ పొజిషన్లో తీసుకుంటాను. మిగిలిన ఎలిమెంట్స్ ఏంటి, 6, 8, 5. వీటిల్లో నేను మనం సార్టింగ్ ప్రొసీజర్ని అన్సార్టెడ్ array యొక్క ఫస్ట్ ఎలిమెంట్తో స్టార్ట్ చేయాలని చెప్పాను. అన్సార్టెడ్ array యొక్క ఫస్ట్ ఎలిమెంట్ అంటే a of 1. పొజిషన్ పైన చూడండి, a of 1. సో ఇప్పుడు ఈ a of 1 ఇక్కడ నుంచి ఎక్కడికి పంపిస్తాను, టెంపరరీ వేరియబుల్కి పంపిస్తాను. ఎక్కడికి పంపిస్తాను, టెంపరరీ వేరియబుల్కి. టెంప్లోకి a of 1 పంపించేశాను. సో ఇప్పుడు నాకు ఇక్కడ వరకు ఈ 2 పొజిషన్స్ వరకు పాస్ 1లో సార్ట్ అవుట్ అయ్యి బయటికి రావాలి. 2 పొజిషన్స్ సార్ట్ అవుట్ అవ్వాలి అనే దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఆ 2 పొజిషన్ని బ్లాక్ కలర్తో రిప్రజెంట్ చేస్తున్నాను. సో నాకు పాస్ 1 కంప్లీట్ అయ్యేసరికి 2 ఎలిమెంట్స్ అనేవి సార్ట్ అవుట్ అయిపోతాయి. ఒక ఎలిమెంట్ ఆల్రెడీ సార్ట్ పొజిషన్లో కన్సిడర్ చేశాను, ఇప్పుడు పాస్ 1లో ఇంకొక ఎలిమెంట్ సార్ట్ అవుతుంది అనమాట. సరే, ఈ పొజిషన్స్ ఈ స్టెప్లో ఏం జరిగిద్దో చూద్దాం. ఇక్కడ ఒక ఎంటీ స్పేస్ ఫ్రేమ్ అవుట్ అయ్యింది. ఈ స్పేస్ నాకు a of 1లో ఉన్న ఎలిమెంట్ని ఎందులో పంపించాము, టెంపరరీ ఎలిమెంట్లోకి పంపించాము. అంటే టెంపరరీ 1లోకి a of 1లో ఉన్న ఎలిమెంట్ టెంపరరీ వేరియబుల్లోకి a of 1లో ఉన్న ఎలిమెంట్ వచ్చేసింది అనుకోండి. a of 1 అంటే 6, టెంపరరీ వాల్యూ 6 అవుతుంది. మరి ఇప్పుడు ఈ 6 పెట్టడానికి ఇది ప్రాపర్ పొజిషనా కాదా, 9 తర్వాత 6 ఉండొచ్చా ఉండకూడదా అనే వెరిఫికేషన్ ఎలా చేస్తానని చెప్పాను. ఈ స్పేస్ యొక్క బిఫోర్ పొజిషన్ a of 1 ప్రాపర్ పొజిషనా కాదా చూడడానికి a of 1 యొక్క బిఫోర్ పొజిషన్ అంటే a of 0ని అలాగే టెంపరరీ వేరియబుల్ని కంపేర్ చేయాలి అని చెప్పాను. a of 0లో ఏముందో చూడండి, 9 ఉండింది. టెంపరరీ వేరియబుల్లో ఏముందో చూడండి, 6. 9, 6 కంపారిజన్ ఏమొస్తుంది, 9 గ్రేటర్ దాన్. ఎప్పుడైతే గ్రేటర్ దాన్ వచ్చిందో అప్పుడు ఏం చేయాలని చెప్పాను, ఈ పర్టిక్యులర్ ఆఫ్ ఏదంతో అయితే కంపేర్ చేశారో ఆ ఎలిమెంట్ని 1 రైట్ షిఫ్ట్ చేయాలి అని చెప్పాను. 1 రైట్ షిఫ్ట్ చేస్తే నెక్స్ట్ స్టెప్ అది ఎలా మారిపోతుంది, ఇక్కడ ఉండాల్సిన 9 ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫర్దర్గా ఈ పర్టికులర్ పొజిషన్స్లో ఎలిమెంట్ అంటే అన్సార్టెడ్ ఎలిమెంట్స్ ఏమి మారవు, ఇవి ఇలాగే ఉంటాయి.
రైట్. ఇప్పుడు చూస్తే నాకు అగైన్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఒక ఎంటీ స్పేస్ ఫ్రేమ్ అవుట్ అయింది. ఈ ఎంటీ స్పేస్లో టెంపరీ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయొచ్చు చేయకూడదో చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాము? దీని బిఫోర్ పొజిషన్తో చెక్ చేయాలి. ఆల్రెడీ ఇప్పుడు ఏ ఆఫ్ 0 ప్రాపర్ పొజిషన్ కాదో చెక్ చేయబోతున్నాం. దాని బిఫోర్ పొజిషన్ అంటే ఏంటి? ఏ ఆఫ్ -1 అవుతుంది. మరి ఉన్నదా? లేదు. కాబట్టి డైరెక్ట్లీ వీ కెన్ ఇన్సర్ట్ ద ఎలిమెంట్ ఆఫ్ టెంపరీ వేరియబుల్ ఇన్ దిస్ బ్లాంక్ స్పేస్. సో ఏంటి టెంపరీ వేరియబుల్ యొక్క ఎలిమెంట్ ఏంటి అంటే 6. కాబట్టి 6ని నేను ఇందులో ఇన్సర్ట్ చేసేస్తున్నాను. సో పాస్ 1లో కొత్తగా సార్ట్ అవుట్ అయిన ఎలిమెంట్ ఏంటి అంటే 6 అన్నమాట. ఎప్పుడైతే ఇన్సర్షన్ చేశానో అప్పుడు నాకు పాస్ కంప్లీట్ అయినట్టు. చూడండి. సో పాస్ 1లో నేను బ్లాక్ కలర్తో రిప్రజెంట్ చేసిన 2 ఎలిమెంట్స్ సార్ట్ అవుట్ అయిపోయి ఉన్నాయి. చూడండి 6, 9. చిన్నది లెఫ్ట్లోనే ఉంటుంది, పెద్ద ఎలిమెంట్ రైట్లోనే ఉంది. ఇన్సర్షన్ చేసిన టెంపరీ వేరియబుల్లో ఉన్న ఎలిమెంట్ని ఇన్సర్షన్ చేశాము అంటే సైకిల్ కంప్లీట్ అయిపోయిందంటే. ఇప్పుడు నేను పాస్ 2 స్టార్ట్ చేయాలి. పాస్ 2లో ఆల్రెడీ 6, 9 సార్ట్ అవుట్ అయిపోయి ఉన్నాయి. ఇంకా అన్సార్టెడ్ లిస్ట్లో ఏమున్నాయి? 8, 5 అన్సార్టెడ్ లిస్ట్లో ఉన్నాయి. రైట్. సో పాస్ 2 స్టార్ట్ చేసేటప్పుడు పాస్ అయిన తర్వాత మనం చేసే పని ఏంటి అంటే ఆల్రెడీ 2 ఎలిమెంట్స్ సార్ట్ అయి ఉన్నాయి కదా. ఇప్పుడు 3వ ఎలిమెంట్ని సార్ట్ చేసే ప్రయత్నం చేస్తామన్నమాట. ఎన్నో ఎలిమెంట్ని? థర్డ్ ఎలిమెంట్. థర్డ్ ఎలిమెంట్ అంటే పొజిషన్ ఏంటి? 0, 1, 2. ఏ ఆఫ్ 2లో ఉన్న ఎలిమెంట్ని సార్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. అంటే మిగిలింది అన్సార్టెడ్ సబరే అవుతుంది. ఇందులో ఉన్న కంటెంట్ని మనం ఏమి మార్చం. అలాగే ఆల్రెడీ సార్టెడ్లో ఉన్న కంటెంట్ ఏంటి అంటే 6, 9. ఇప్పుడు మనం కొత్తగా పాస్ 2లో చేయడానికి ప్రయత్నిస్తున్నది ఏంటి అంటే ఇంకొక ఎలిమెంట్ని ఆర్డర్లోకి తీసుకురావడానికి. ఆ ఇంకొక ఎలిమెంట్ దేనికి సంబంధించింది? ఏ ఆఫ్ 2కి సంబంధించింది. కాబట్టి మనం ఏం చేయాలి? ఏ ఆఫ్ 2లో ఉన్నటువంటి వాల్యూని టెంపరీ వేరియబుల్లోకి పంపించాలి. ఏ ఆఫ్ 2లో ఉన్న వాల్యూని ఎక్కడికి పంపించాలి? టెంపరీ వేరియబుల్లోకి పంపించాలి. సో ఏ ఆఫ్ 2లో ఉన్న వాల్యూ అంటే ఎంత? 8. అప్పుడు టెంపరీ వేరియబుల్లోకి ఏం వెళ్ళిపోతుంది? 8 వెళ్ళిపోతుంది. ఓకే. సో పాస్ 2లో స్టెప్ 1లో మనం ఏ ఆఫ్ 2లో ఉన్న వాల్యూని టెంపరీ వేరియబుల్కి పంపించేసాం. క్లియర్. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఏ ఆఫ్ 2 అనే ఈ ఖాళీ పొజిషన్ ఈ 8ని పెట్టడానికి ప్రాపర్ పొజిషనా కాదా చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాము? ఏ ఆఫ్ 2 ప్రాపర్ పొజిషన్ కాదో తెలుసుకోవడం కోసం ఏ ఆఫ్ 2 యొక్క బిఫోర్ పొజిషన్ అంటే ఏమవుతుంది? ఏ ఆఫ్ 1లో ఉన్న ఎలిమెంట్ని టెంప్లో ఉన్న ఎలిమెంట్ని కంపేర్ చేస్తాం. ఏ ఆఫ్ 1లో ఉన్న ఎలిమెంట్ ఎంత? 9. టెంప్లో ఉన్న ఎలిమెంట్ ఎంత? 8. మీకు కంపారిజన్లో ఏమొచ్చింది? గ్రేటర్ దాన్. సో యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, లెఫ్ట్లో ఉండే ఎలిమెంట్ ఎప్పుడు చిన్న ఎలిమెంట్ ఉండాలి, రైట్లో ఉండే ఎలిమెంట్ పెద్ద ఎలిమెంట్ ఉండాలి. సో గ్రేటర్ దాన్ వచ్చిందంటే లెఫ్ట్లో 9, 8 పక్క పక్కన పెట్టినప్పుడు లెఫ్ట్లో పెద్ద ఎలిమెంట్ వస్తుంది, రైట్లో చిన్న ఎలిమెంట్ వస్తుంది. ఇలా జరగకూడదు. కాబట్టి ఏ ఆఫ్ 1ని మీరు ఒకటి రైట్కి షిఫ్ట్ చేయాలి పొజిషన్. చూడండి నేను ఎలా గీసానో 1 పొజిషన్ రైట్కి షిఫ్ట్ చేయాలి. రైట్కి షిఫ్ట్ చేస్తే రిజల్టెంట్ యారే ఏమవుతుంది? ఇక్కడ ఏమీ చేంజ్ ఉండదు. బట్ 1 పొజిషన్లో ఉన్నది 2లోకి వెళ్తుంది. ఇది అన్సార్టెడ్ సబరే. దీన్ని నేను చేయగలిగింది ఏమీ లేదు. రైట్. అప్పుడు నాకు నెక్స్ట్ స్టెప్కి యారే ఇలా ఫామ్ అవుతుంది. ఓకే. నౌ ఇప్పుడు నాకు చూసినట్లయితే ఈ స్టెప్లో నాకు ఎంటీ స్పేస్ అనేది ఏ ఆఫ్ 1లో ఫ్రేమ్ అయింది. ఇప్పుడు ఏ ఆఫ్ 1 అనేది ప్రాపర్ పొజిషనా కాదా ఈ టెంపరీ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయడానికి చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాను? ఏ ఆఫ్ 1 కోసం చెక్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఈ పొజిషన్లో అయితే 1 కోసం చెక్ చేశాను కాబట్టి 0 తీసుకున్నా. ఇక్కడైతే 2 కోసం చెక్ చేస్తున్నాను కాబట్టి బిఫోర్ పొజిషన్ అంటే 1 అవుతుంది కాబట్టి 1 తీసుకున్నా. ఇప్పుడు ఈ స్టెప్లో ఎంటీ స్పేస్ ఏంటిది? 1 ఇండెక్స్ అనేది ప్రాపర్ పొజిషనా కాదా టు ఇన్సర్ట్ ద టెంపరీ ఎలిమెంట్ నేను ఏం చెక్ చేయాలి? దాని బిఫోర్ ఎలిమెంట్. దాని బిఫోర్ ఎలిమెంట్ అంటే ఏమవుతుంది? ఏ ఆఫ్ 0ని చెక్ చేయాలి. ఏ ఆఫ్ 0ని దేంతో చెక్ చేయాలి? టెంపరీ ఎలిమెంట్తో చెక్ చేయాలి. ఏ ఆఫ్ 0లో ఉన్న ఎలిమెంట్ ఏంటి? 6. టెంపరీలో ఉన్న ఎలిమెంట్ ఏంటి? 8. కంపేర్ చేస్తే నాకు ఇక్కడ ఆపరేటర్ ఏమొస్తుంది? లెస్ దాన్ వచ్చింది అంటే అర్థం ఏంటి? చిన్న ఎలిమెంట్ లెఫ్ట్లోనే ఉంది, పెద్ద ఎలిమెంట్ రైట్లోనే ఉంది. సో మనకి ఇది ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్లో పంపించడానికి ఇది ప్రాపర్ ఆర్డర్. సో ఈ పొజిషన్ ప్రాపర్గానే ఉంది అని టెంపరీ ఎలిమెంట్ అంటే ఏంటి? 8 అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్సర్షన్ జరిగిందో అప్పుడు ఆ సైకిల్ కంప్లీట్ అయినట్టు. సో ఇక్కడ సైకిల్ కంప్లీట్ అయినట్టు. చూడండి పాస్ 2 కంప్లీట్ అయిపోయేసరికి 3 ఎలిమెంట్స్ సార్ట్ అవుట్ అయిపోయి ఉంటాయి. 6, 8, 9 సార్టింగ్ ఓవర్. ఓకే. ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్సర్షన్ స్టెప్ అనేది పాస్ 3కి ఇన్పుట్ అవుతుంది. సో పాస్ 3 ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? పాస్ 3కి ఇన్పుట్ ఏంటి? ఆల్రెడీ 3 ఎలిమెంట్స్ అనేవి సార్టెడ్ పొజిషన్లో ఉన్నాయి.
ఒక ఎలిమెంట్ మాత్రం అన్సార్టెడ్ యారేలో ఉండింది. అన్సార్టెడ్ లో ఉన్న ఎలిమెంట్ ని కూడా సార్టెడ్ యారేలో కలుపుకుంటూ సార్ట్ అవుట్ చేయడానికి నెక్స్ట్ సైకిల్ స్టార్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ సైకిల్ ఏంటి? పాస్ 3. పాస్ 3 ఎలిమెంట్స్ యొక్క పొజిషన్స్ ఏంటి? 0 1 2 3. ఆల్రెడీ ఎన్ని ఎలిమెంట్స్ సార్ట్ అవుట్ అయిపోయి ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ సార్ట్ అవుట్ అయిపోయి ఉన్నాయి. వీటి పొజిషన్స్ ఏంటి? 6 8 9. నౌ పాస్ 3 మనం ఎందుకు స్టార్ట్ చేసాం? థర్డ్ పొజిషన్ లో ఉన్నటువంటి థర్డ్ ఇండెక్స్ లో ఉన్నటువంటి ఎలిమెంట్ సార్ట్ చేయడానికి స్టార్ట్ చేసాం. కాబట్టి ఈ థర్డ్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ ని ఏం చేయాలి? టెంపరరీ వేరియబుల్ లోకి పంపించాలి. ఓకే, అలా టెంపరరీ వేరియబుల్ లోకి పంపిస్తే మనం ఇక్కడ ఏం రాయాల్సి ఉంటుంది? టెంప్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఎందులో ఉన్న ఎలిమెంట్ ని పంపించాం? 3 లో ఉన్న ఎలిమెంట్ ని పంపించాం. ఏ ఆఫ్ 3. రైట్, ఏ ఆఫ్ 3 లో ఉన్న ఎలిమెంట్ అంటే ఎంత? 5. సో టెంపరరీ వేరియబుల్ లోకి ఏ ఎలిమెంట్ వస్తుంది? 5 అనేది వెళ్ళి స్టోర్ అవుతుంది. ఓకే, ఇలా జరిగిన తర్వాత నాకు ఎంప్టీ స్పేస్ ఎక్కడ ఫ్రేమ్ అయింది? ఏ ఆఫ్ 3 లో ఎంప్టీ స్పేస్ ఫ్రేమ్ అయింది. ఇప్పుడు ఈ స్పేస్ అనేది సార్టెడ్ సబ్ అరేలోకే వచ్చేస్తుంది. ఈ సార్టెడ్ సబ్ అరేలో ఉన్న ఈ స్పేస్ 5 ఇన్సర్ట్ చేయడానికి ప్రాపర్ ప్లేసా కాదా చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తామని చెప్పాను? దీన్ని బిఫోర్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ తో చెక్ చేయాలి. సో ఏ ఆఫ్ 3 కి బిఫోర్ పొజిషన్. సో 3 కోసం నేను ఏ పొజిషన్ చెక్ చేయాలి? 3 కోసం నేను ఏ పొజిషన్ చెక్ చేయాలి? ఏ ఆఫ్ 2 ని చెక్ చేయాలి. థర్డ్ పొజిషన్ ప్రాపర్ కాదో తెలుసుకోవాలంటే దాని ముందు పొజిషన్ అంటే ఏ ఆఫ్ 2 ని అలాగే టెంప్ ని చెక్ చేయాలి. ఏ ఆఫ్ 2 లో ఉన్న ఎలిమెంట్ 9, టెంప్ లో ఉన్న ఎలిమెంట్ 5. నాకు ఆపరేటర్ ఏమొచ్చింది? గ్రేటర్ దాన్ వచ్చింది. గ్రేటర్ దాన్ రాకూడదు. అసెండింగ్ ఆర్డర్ లో ఉండాలి అంటే లెఫ్ట్ లో చిన్న ఎలిమెంట్ ఉండాలి, రైట్ లో పెద్ద ఎలిమెంట్ ఉండాలి. సో గ్రేటర్ దాన్ ఉండకూడదు అంటే నేను ఏం చేయాలి? ఏ ఆఫ్ 2 లో ఉన్న వాల్యూని 1 రైట్ షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేస్తే రిజల్టెంట్ యారే ఏమైపోతుంది? 6 8 9. నెక్స్ట్ పొజిషన్కి వెళ్తే 9 ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎంప్టీ స్పేస్ ఇక్కడ ఫ్రేమ్ అయింది. ఎక్కడ ఫ్రేమ్ అయింది? సెకండ్ పొజిషన్ లో ఫ్రేమ్ అయింది. 2 ఇండెక్స్ దగ్గర ఫ్రేమ్ అయింది. మరి ఇప్పుడు ఈ 2 ఇండెక్స్ ఉన్న ప్లేస్ అనేది 5 ని ఇన్సర్ట్ చేయడానికి ప్రాపర్ పొజిషన్ కాదో చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాం? 2 ఇండెక్స్ కోసం చెక్ చేస్తున్నాం కాబట్టి దాని బిఫోర్ పొజిషన్ అంటే ఏ ఆఫ్ 1 అని చెక్ చేయాలి విత్ టెంప్ తో కంపేర్ చేస్తూ. ఏ ఆఫ్ 1 లో ఏముందో చూడండి, 8 ఉంది. టెంప్ లో ఏముంది? 5 ఉంది. అగైన్ వి గెట్ గ్రేటర్ దాన్. మనకి గ్రేటర్ దాన్ రాకూడదు. వస్తే ఏం చేయాలి? ఏ ఆఫ్ 1 ని 1 రైట్ షిఫ్ట్ చేయాలి. 1 రైట్ అంటే ఇలా షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేస్తే రిజల్టెంట్ యారే ఏమవుతుంది? చూడండి, అంతా బ్లాక్ కలర్ రాస్తున్నాను ఎందుకంటే ఇది పాస్ 3 లో 4 ఎలిమెంట్స్ సార్ట్ అవుట్ అయిపోతాయి. సార్టెడ్ సబ్ అరే అనేది 4 ఎలిమెంట్స్ తో ఫ్రేమ్ అవుతుంది అనమాట. 6 8 ఇటు వెళ్ళిపోతుంది 9. ఇప్పుడు నాకు ఎంప్టీ పొజిషన్ ఇక్కడ ఫ్రేమ్ అయింది. ఈ పొజిషన్ ఏంటి? ఏ ఆఫ్ 1. సో ఇప్పుడు 1 పొజిషన్ ఖాళీగా ఉంది. ఈ పొజిషన్ ప్రాపర్ పొజిషన్ కాదా టు ఇన్సర్ట్ 5 అనేది చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాం? 1 కి బిఫోర్ ఎలిమెంట్ తో మనం టెంపరరీ ఎలిమెంట్ ని చెక్ చేయాలి. 1 బిఫోర్ పొజిషన్ అంటే ఏ ఆఫ్ 0 తో టెంప్ ని చెక్ చేయాలి. ఏ ఆఫ్ 0 లో ఉన్న ఎలిమెంట్ 6, టెంపరరీ ఎలిమెంట్ 5. అగైన్ వి గెట్ గ్రేటర్ దాన్ వచ్చింది అంటే పెద్ద ఎలిమెంట్ లెఫ్ట్ లో ఉన్నట్టు మనకు అలా ఉండకూడదు కాబట్టి మనం ఈ ఏ ఆఫ్ 0 ఎలిమెంట్ ని రైట్ కి షిఫ్ట్ చేయాలి బై 1. సో ఏ ఆఫ్ 0 ని బై 1 రైట్ కి షిఫ్ట్ చేస్తున్నాం. షిఫ్ట్ చేస్తే రిజల్టెంట్ యారే ఏమైపోతుంది? 6 అనేది నెక్స్ట్ పొజిషన్కి వెళ్తే ఇక్కడ వస్తుంది 8 9. ఇక్కడ ఎంప్టీ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ పొజిషన్ ప్రాపర్ కాదో చెక్ చేయాలి. మరి చూడండి, 0 ప్రాపర్ పొజిషన్ కాదో చెక్ చేయాలి అంటే మనం ఏం చెక్ చేయాలి? బిఫోర్ పొజిషన్ చూడాలి. బిఫోర్ పొజిషన్ ఉండిందా మనకి ఇక్కడ? మరి లేదు కదా. సో బిఫోర్ పొజిషన్ లేదు కాబట్టి మనం డైరెక్ట్గా ఇక్కడ ఇన్సర్షన్ అనేది చేయొచ్చు. దేన్ని ఇన్సర్ట్ చేయొచ్చు? టెంపరరీ వేరియబుల్లో ఉన్నటువంటి 5 ని ఈ పొజిషన్లో ఇన్సర్ట్ చేయొచ్చు. ఇలా ఇన్సర్షన్ ఎప్పుడు జరిగితే అప్పుడు ఆ పాస్ అనేది మనకి కంప్లీట్ అయినట్టు. మరి కంప్లీట్ అయితే చూడండి, మనం కన్సిడర్ చేసిన 4 ఎలిమెంట్స్ సార్ట్ అవుట్ అయిపోయి ఉన్నాయి కదా. ఎస్, దే ఆర్ ఇన్ సార్టెడ్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు అసెండింగ్ ఆర్డర్. రైట్. సో ఇప్పుడు ఈ ప్రొసీజర్ని బేస్ చేసుకొని నేను లాజిక్ కన్స్ట్రక్ట్ చేస్తాను. చూడండి. సో చూడండి, మనకి ఇక్కడ ఇన్సర్షన్ సార్ట్లో జరిగిందంతా రిపీటెడ్గా పాసెస్ రిపీటెడ్గా మనం ఎగ్జిక్యూట్ చేసాము. అలాగే ప్రతి పాస్లో కంపారిజన్స్ చేసాము. ప్రతి పాస్లో కంపారిజన్స్లో అసెండింగ్ ఆర్డర్ చేస్తున్నాను కాబట్టి కంపారిజన్స్లో అరేలో ఉన్న ఎలిమెంట్ టెంపరరీ వేరియబుల్లో ఉన్న ఎలిమెంట్ కంటే పెద్దదిగా ఉంటే రైట్ షిఫ్టింగ్స్ చేస్తూ వచ్చాను.
ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ మనం లాజిక్ కన్స్ట్రక్ట్ చేయాలి. సరే, ముందు ఎన్ని నెంబర్ ఆఫ్ సైకిల్స్ వస్తాయో చూడండి. ఈ సైకిల్స్ కోసం ఫస్ట్ అవుటర్ లూప్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో నాకు ఇక్కడ n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ చూడండి. 4 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే ఎన్ని నెంబర్ ఆఫ్ సైకిల్స్ వచ్చాయి? 3 నెంబర్ ఆఫ్ సైకిల్స్ వచ్చాయి. పాస్ 1, పాస్ 2, పాస్ 3. అంటే నేను ఇంతకు ముందు ఎక్స్ప్లెనేషన్ వీడియోలో చెప్పినప్పుడు 5 ఎలిమెంట్స్ తీసుకున్నాను. అప్పుడు ఎన్ని సైకిల్స్ వచ్చాయి? 4 సైకిల్స్ వచ్చాయి. అంటే దాని అర్థం మీరు n ఎలిమెంట్స్ తీసుకుంటే మీకు ఎన్ని సైకిల్స్ వస్తాయి? n-1 సైకిల్స్ వస్తాయి. రైట్, నెక్స్ట్ తెలుసుకోవాల్సిన విషయం, మనకి సైకిల్ స్టార్ట్ అయిన తర్వాత ఎగ్జిక్యూషన్ అనేది ఏ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది? చూడండి, పాస్ 1 అని రాసిన తర్వాత ఫస్ట్ నేను a(1) అని రాసుంటాను. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎలిమెంట్ సార్ట్ అవుట్ అయిపోయిందని కన్సిడర్ చేసుంటాను. సార్టింగ్ నెక్స్ట్ ఎలిమెంట్ కోసం స్టార్ట్ చేస్తున్నా పాస్ 1 అని. సార్టింగ్ ఆఫ్ నెక్స్ట్ ఎలిమెంట్, ఐ మీన్ సార్టింగ్ ఆఫ్ a(1) పొజిషన్డ్ ఎలిమెంట్ కోసం స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఆ a(1)ని టెంప్లోకి పంపించుంటాను. అంటే ఇక్కడ నేను సైకిల్స్ అనేవి a(1) నుంచి స్టార్ట్ చేశాను. పాస్ 1లో a(1), పాస్ 2లో a(2), పాస్ 3లో a(3), పాస్ n-1లో a(n-1)తో ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. అలా ఏ పర్టిక్యులర్ ఇండెక్స్డ్ పొజిషన్తో మనకి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుందో ప్రతి సైకిల్లో అది గమనించండి. 1లో 1తో స్టార్ట్ అవుతుంది. సైకిల్ 2లో 2 ఎలిమెంట్తో, ఐ మీన్ a(2) ఎలిమెంట్తో ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. థర్డ్ సైకిల్లో a(3) ఎలిమెంట్తో ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో సింప్లీ ఐ కెన్ టేక్ ఇట్ యాజ్ i=1 అనే ఇనిషియలైజేషన్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఫర్ లూప్ కన్సిడర్ చేస్తున్నాను. ఫర్ లూప్లో లూప్ కౌంటర్ వేరియబుల్ని ఐగా కన్సిడర్ చేస్తున్నాను. ఎగ్జిక్యూషన్ 1 తర్వాత 2 తర్వాత 3 ఇలా వెళ్ళింది కాబట్టి i=1 అని ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఆబ్వియస్లీ ఐ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి. ప్రతి సైకిల్లో 1 అయింది, సెకండ్ సైకిల్లో 2 అయింది, థర్డ్ సైకిల్లో 3 అయింది, నెక్స్ట్ సైకిల్లో 4 అవుతుంది కాబట్టి i++ ఇంక్రిమెంట్ కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మరి ఇక్కడ సెకండ్ పొజిషన్ ఏంటి? సెకండ్ పొజిషన్లో మనం ఏం చేస్తాము? కండిషన్ రాస్తాం. ఈ కండిషన్ దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ సైకిల్స్ రావాలి అనే దానికి డిస్క్రైబ్ చేస్తుంది. సో మరి ఇక్కడ చూడండి, 4 ఎలిమెంట్స్ ఉంటే ఎన్ని సైకిల్స్ వచ్చాయి? 3 సైకిల్స్, అంటే <4 సైకిల్స్ వచ్చాయి. అలాగే ఒకవేళ 10 ఎలిమెంట్స్ ఉంటే 9 సైకిల్స్ వస్తాయి. దట్ మీన్స్ <10 సైకిల్స్ వస్తాయి. ఏం చెప్తున్నాను? 4 ఎలిమెంట్స్ ఉంటే 3 సైకిల్స్ వచ్చాయి. దాని అర్థం ఏంటి? నంబర్ ఆఫ్ సైకిల్స్ షుడ్ ఆల్వేస్ బి <4. అలాగే ఒకవేళ 10 ఎలిమెంట్స్ ఉంటే ఎన్ని సైకిల్స్ వస్తాయి? 9 సైకిల్స్ వస్తాయి. అంటే దాని అర్థం ఏంటి? ద నంబర్ ఆఫ్ సైకిల్స్ షుడ్ ఆల్వేస్ <10. ఈ మాటను నేను ఇక్కడ ఏం రాస్తున్నాను అంటే నేను n సైకిల్స్ అని తీసుకున్నాను కాబట్టి n నెంబర్ ఆఫ్ సైకిల్స్ వస్తాయి. n నెంబర్ ఆఫ్ సైకిల్స్ వస్తాయి. ఓకే, సో ఇది i=1, i<i++తో ఫర్ లూప్ నేను స్టార్ట్ చేశాను. లూప్ అనేది నెంబర్ ఆఫ్ పాసెస్ కోసం స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు i=1 అన్నప్పుడు పాస్ 1 జరుగుతుంది. అవునా? పదండి పాస్ 1 దగ్గరికి వెళ్దాం. పాస్ 1లో చూడండి, ఫస్ట్ మీరు ఏం చేశారు? ఇది కదా ఫస్ట్ స్టెప్. పాస్ 1 యొక్క ఫస్ట్ స్టెప్ ఏం చేశారు చూడండి. ఫస్ట్ టెంపరరీ వేరియబుల్కి a(1)ని అసైన్ చేశారు. ఇక్కడ నా లాజిక్ ప్రకారం 1 నేను దేనికి అసైన్ చేశాను? ఐకి అసైన్ చేశాను. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తున్నాను అంటే temp =a(i). సో i=2 అయిందంటే పాస్ 2 స్టార్ట్ అయినట్టు. పాస్ 2లో ఏం చేశారు? టెంపరరీ వేరియబుల్కి a(2)ని అసైన్ చేస్తారు. i=3 అయింది అంటే పాస్ 3 అయినట్టు. అంటే i(3)ని టెంప్కి అసైన్ చేస్తారు. అలా ప్రతి సైకిల్లో ఫస్ట్ మనం చేస్తున్న పని ఏంటి అంటే ఆ పర్టికులర్ అన్సార్టెడ్ అరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని టెంపరరీ వేరియబుల్కి అసైన్ చేస్తున్నాము. ఫినిష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ ఇక కంపారిజన్స్ చేస్తున్నారు. అవునా? ఇదిగోండి ఇక్కడ టెంప్లోకి a(1)ని పంపించేసిన తర్వాత కంపారిజన్ స్టార్ట్ చేశారు చూడండి. రైట్? సో ఈ కంపారిజన్స్ అనేవి ఇక్కడ చూసినట్లయితే వన్ పొజిషన్ ప్రాపరో కాదో చూడడానికి 1 బిఫోర్ పొజిషన్తో కంపేర్ చేశారు. అలాగే ఇక్కడ చూడండి 2 పొజిషన్ ప్రాపరో కాదో చూడడానికి 2 బిఫోర్ పొజిషన్ అంటే a(1)తో కంపారిజన్ చేశారు. అలాగే 1 పొజిషన్ ప్రాపరో కాదో చూడడానికి దాని బిఫోర్ పొజిషన్ అంటే a(0)తో కంపారిజన్ చేశారు.
అలా మీరు ఏ పొజిషన్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేశారో దాని బిఫోర్ పొజిషన్తో కంపారిజన్స్ చేస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ కంపారిజన్స్ కూడా రిపీటెడ్గా చేస్తున్నారు అంటే యూ గెయిన్ సమ్ ఇన్సర్షన్ జరిగే వరకు రిపీటెడ్గా చేస్తున్నారు. ఇక్కడ చూడండి 2 కంపారిజన్స్, ఇక్కడ చూడండి 3 కంపారిజన్స్, అలా రిపీటెడ్గా చేస్తున్నారు కాబట్టి మీరు ఈ కంపారిజన్స్, రైట్ షిఫ్టింగ్స్ వీటి గురించి మరొక లూప్లో రాయాల్సి ఉంటుంది. అయితే లూప్ అన్నప్పుడు లూప్ కౌంటర్ వేరియబుల్ కూడా తీసుకుంటాం కాబట్టి కంపారిజన్స్ కోసం నేను j అనే లూప్ కౌంటర్ వేరియబుల్ తీసుకుంటాను. అండ్ ఈ j ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మీరు 1 పొజిషన్ కోసం చేస్తుంటే 0j అవుతుంది, i అనేది 1 అవుతుంది, 0j అవుతుంది. 2 పొజిషన్ కోసం చేస్తుంటే i 2 అవుతుంది, j 1 అవుతుంది. అలాగే 1 పొజిషన్ కోసం చేస్తుంటే i 1 అవుతుంది, j 0 అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి i వాల్యూ 3 అనుకుంటే కంపారిజన్ 2తో చేస్తున్నారు కాబట్టి j వాల్యూ 2 అవుతుంది. అంటే ఆల్వేస్ ఒకవేళ పొజిషన్ 3 పొజిషన్ ప్రాపరో కాదో చెక్ చేస్తుంటే 2తో కంపారిజన్ చేస్తున్నారు. 4 ప్రాపరో కాదో చెక్ చేయాల్సి ఉంటే 3తో స్టార్ట్ చేస్తారు. 2 ప్రాపరో కాదో చూడాలంటే 1తో స్టార్ట్ చేస్తారు. i ప్రాపరో కాదో చూడాలంటే i-1తో స్టార్ట్ చేస్తారు. రైట్. అండ్ ఈ కంపారిజన్స్ ని నేను ఇంకొక లూప్ లో రాయాలని చెప్పాను కదా, ఆ లూప్ వేరియబుల్ ని j అన్నాను కదా. అండ్ సో ఐఎమ్ డిస్క్రైబింగ్ j యాజ్ j ఈక్వల్ టు i-1. రైట్. ఇక ఇప్పుడు నా కంపారిజన్స్ స్టార్ట్ చేస్తాను. అయితే ఈ కంపారిజన్స్ కూడా రిపీటెడ్గా జరగాలి అన్నాను కదా, మరి ఎన్నిసార్లు రిపీటెడ్గా జరగాలి చూడండి. ఇక్కడ 3 ఉన్నప్పుడు కంపారిజన్ జరగాలి, 2 ఉన్నప్పుడు కంపారిజన్ జరగాలి, 1 ఉన్నప్పుడు కంపారిజన్ జరగాలి. 0 అయింది అనుకోండి, ఈ సిచ్యువేషన్లో కంపారిజన్ జరగాలి. కానీ 0 కంపారిజన్ జరగాలి అంటే మరి ఇక్కడ -1 అవుతుంది కదా 0 బిఫోర్ పొజిషన్ అనేది, అప్పుడు కంపేర్ చేయడానికి ఏమి ఉండదు కాబట్టి మనం ఇన్సర్షన్ చేసాం. రైట్. సో j వాల్యూ అనేది, సో j అంటే ఇవి మనం చూడాల్సింది. j వాల్యూ అనేది 0 ఉన్నప్పుడు కంపారిజన్ జరిగింది, 1 ఉన్నప్పుడు కంపారిజన్ జరిగింది, 2 ఉన్నప్పుడు కూడా కంపారిజన్ జరిగింది. సో j వాల్యూ 0 కంటే తక్కువ అయితే మాత్రం మనం ఏం చేయలేము. 0 అయినప్పుడు j వాల్యూ -1 అవుతుంది, అప్పుడు చేయడానికి ఏమీ ఉండదు. కాబట్టి కంపారిజన్స్ అనేవి ఎప్పటి వరకు జరగాలి అంటే వైల్, ఎప్పటి వరకు జరగాలి అంటే j వాల్యూ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండే వరకు జరగాలి. ఇదిగోండి 0 ఉన్నప్పుడు జరిగింది, 1 ఉన్నప్పుడు జరిగింది, 2 ఉన్నప్పుడు జరిగింది. బట్ 0 అయినప్పుడు j -1 అవుతుంది, అప్పుడు కంపారిజన్ జరగడానికి ఏమి ఉండదు కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని రాసాను అనమాట. ఓకే. అలాగే కంపారిజన్స్ తో పాటుగా మనకి రిపీటెడ్ గా ఏం జరిగిందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్ చూస్తే 3 టైమ్స్ రైట్ షిఫ్టింగ్ జరిగింది. అవునా, పాస్ట్ ఎన్ని టైమ్స్ జరిగింది రైట్ షిఫ్టింగ్? 3 టైమ్స్ రైట్ షిఫ్టింగ్ జరిగింది. ఎందుకు జరిగింది 3 టైమ్స్ రైట్ షిఫ్టింగ్? కంపారిజన్ చేస్తున్నప్పుడు ఇది a ఆఫ్ j అన్నాను కదా, a ఆఫ్ j కనుక గ్రేటర్ దాన్ టెంప్ ఉంటే రైట్ షిఫ్టింగ్ జరిగింది. సో రైట్ షిఫ్టింగ్ ఎప్పటి వరకు జరుగుతుంది? అంటిల్ యు గెట్ లెస్ దాన్, మీకు లెస్ దాన్ వచ్చేంత వరకు మనకి రైట్ షిఫ్టింగ్ జరుగుతూనే ఉంటుంది. సో ఎప్పటి వరకు రైట్ షిఫ్టింగ్ జరుగుతుంది? a ఆఫ్ j టెంప్లో ఉన్న వాల్యూతో కంపేర్ చేసినప్పుడు గ్రేటర్ దాన్ వచ్చింది అంటే రైట్ షిఫ్టింగే. ఈ కండిషన్ ఎప్పుడు ఫాల్స్ అయితే అప్పుడు రైట్ షిఫ్టింగ్ ఆగిపోయి ఇన్సర్షన్ జరుగుతుంది అనమాట. ఓకే. సో నేను ఇదేమో j గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అనేదేమో కంపారిజన్స్ ఎప్పటి వరకు జరగాలి అనేది డిస్క్రైబ్ చేస్తూ రాశాను. అలాగే a ఆఫ్ j గ్రేటర్ దాన్ టెంప్ అనేది ఎలా రాశాను అంటే రైట్ షిఫ్టింగ్ ఎప్పటి వరకు జరగాలి అనే దాన్ని డిస్క్రైబ్ చేస్తూ రాశాను. ఇక ఇప్పుడు నేను రైట్ షిఫ్టింగ్ గురించి రాస్తున్నాను చూడండి. రైట్. కమింగ్ హియర్, రైట్ షిఫ్టింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈ పర్టికులర్ స్టెప్ కన్సిడర్ చేయండి. ఈ స్టెప్ కన్సిడర్ చేస్తే రైట్ చూడండి, 6 స్పేస్ 8 9 పొజిషన్స్ రాస్తే 0 1 2 3. 1 ప్రాపర్ పొజిషన్ కాదో చెక్ చేయడం కోసం a ఆఫ్ 0ని టెంప్ని కంపేర్ చేశాను అని చెప్పాను. రైట్. ఏ పొజిషన్ కోసం చెక్ చేస్తున్నామో అని బిఫోర్ పొజిషన్తో కంపేర్ చేస్తున్నాం, అది j అవుతుంది. j అనేది ప్రాపర్ పొజిషన్ కాదు అని తెలిసింది. తెలిసినప్పుడు మీరు ఏం చేశారు? రైట్ షిఫ్ట్ చేశారు. ఇప్పుడు 0 అనేది j అయింది అంటే 1 అనేది ఏమవుతుంది? j+1 అవుతుంది కదా, అవుతుందా కదా? j+1 అవుతుంది అంటే a ఆఫ్ jలో ఉన్న వాల్యూని దేనికి పంపిస్తున్నారు? a ఆఫ్ j+1కి పంపిస్తున్నారు. సో అది డిస్క్రైబ్ చేస్తూ నేను ఇక్కడ ఏం రాస్తున్నాను అంటే
ఏ ఆఫ్ జేలో ఉన్న వాల్యూని మీరు ఎక్కడికి పంపిస్తున్నారు, ఏ ఆఫ్ జే ప్లస్ 1కి పంపిస్తున్నారు. ఇది రైట్ షిఫ్టింగ్ గురించి మనం రాయాల్సిన మాట. సరే, రైట్ షిఫ్టింగ్ అయిపోయిందంటే ఇక్కడికి 6 వచ్చేస్తుంది. మరి వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు ఈ 0 పొజిషన్ ప్రాపరో కాదో చెక్ చేయాలి. 0 పొజిషన్ ప్రాపరో కాదో చెక్ చేయాలంటే దీని బిఫోర్ ఎలిమెంట్తో కదా కంపారిజన్ జరగాలి. బిఫోర్ ఎలిమెంట్ అంటే జే ఇక్కడికి వెళ్ళిపోవాలి కదా, రైట్. జే ఏమవ్వాలి, బిఫోర్ పొజిషన్కి వెళ్ళాలి. ఆల్రెడీ జే 0లో ఉంది, దాని బిఫోర్ పొజిషన్కి వెళ్ళాలి అంటే జే 1 వెనక్కి వెళ్ళాలి. దట్ ఈస్ కాల్డ్ జే మైనస్ మైనస్, దట్ ఈస్ నథింగ్ బట్ జే ఈక్వల్ టు జే మైనస్ 1 జరగాలి. ఓకే, సో దాన్ని నేను ఇక్కడ జే మైనస్ మైనస్ అని రాస్తాను. ఓకే, ఇందుకు ఈ రెండు పనులు ఎప్పటి వరకు జరుగుతాయి, మీరు ఏ ఆఫ్ జేలో ఉన్న వాల్యూ టెంపరీ వేరియబుల్ కంటే ఎక్కువ ఉన్నప్పటి వరకు జరుగుతాయి. ఒకవేళ ఈ కండిషన్స్లో ఏదో ఒక కండిషన్ ఫాల్స్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, అంటే జే వాల్యూ ఆల్రెడీ 0 రీచ్ అయిపోయింది, ఇంకా తక్కువ అంతకంటే లేదు. లేదా ఏ ఆఫ్ జేలో ఉన్న వాల్యూ టెంపరీ వేరియబుల్ కంటే తక్కువగా ఉంది, అప్పుడు ఈ షిఫ్టింగ్ అనేది జరగకూడదు. తక్కువగా ఉంది ఇన్ ద సెన్స్ లెస్ దాన్ వచ్చింది, ఇదిగో ఈ కండిషన్ లెస్ దాన్ వచ్చింది, అప్పుడు ఏం జరగకూడదు, షిఫ్టింగ్ జరగకూడదు. జరగకుండా ఏమవ్వాలి, ఈ ఎంటీ స్పేస్ ఏదైతే ఉందో ఆ ఎంటీ స్పేస్లో టెంపరీ వేరియబుల్ ఇన్సర్ట్ అవ్వాలి. ఇంతకీ ఆ ఎంటీ స్పేస్ యొక్క రిఫరెన్స్ ఏమవుతుంది, మన కంపైలర్ లూప్లో నుంచి బయటకు వచ్చేసింది. చూడండి, ఇప్పుడు ఇది 0 పొజిషన్ జే, ఇంతకు ముందు కేసులో అయితే జే మైనస్ మైనస్ రాసినప్పుడు -1 పొజిషన్ జే అవుతుంది. ఇప్పుడు ఎంటీ పొజిషన్ అంటే 0 పొజిషన్, ఇందులో టెంపరీ వేరియబుల్ ఇన్సర్ట్ అవ్వాలి. జే వాల్యూ -1 అయితే 0 అవ్వాలంటే ఏం చేయాలి, దానికి మీరు జే ప్లస్ 1 చేయాలి. సో ఇది జే ప్లస్ 1 అవుతుంది. ఈ ఎంటీ పొజిషన్ ఏమవుతుంది, ఇక్కడ ఇండెక్స్ జే ప్లస్ 1 అవుతుంది. అండ్ సో మీరు ఇక్కడ రాయాల్సింది ఏంటి అంటే ఏ ఆఫ్ జే ప్లస్ 1లోకి టెంపరీ వేరియబుల్ని ఇన్సర్ట్ చేయండి రాయాలి. ఓకే, ఇది ప్రతి పాస్లో రిపీటెడ్గా జరగాల్సినటువంటి పని. అండ్ సో దిస్ ఈస్ ద లాజిక్ ఫర్ ఇన్సర్షన్ సార్ట్, రైట్. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ గైస్. ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకొని చూడండి, ఈజీగా అర్థమవుతుంది. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్క్రైబ్ అబౌట్ ద ప్రోగ్రామ్ కన్స్ట్రక్షన్. వెరీ సింపుల్, లాజిక్ మనకు వచ్చేసింది. ఈ లాజిక్లో ఉన్నటువంటి వేరియబుల్స్ యొక్క డిక్లరేషన్ చేసుకొని వాటి యొక్క అసైన్మెంట్స్ చేసుకుంటే ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. ఇది సెకండ్ పార్ట్. నెక్స్ట్ ఇప్పుడు అరే అంతా సార్ట్ అవుట్ అయిపోయి ఉంటుంది కదా, ఈ అరేలో ఉన్న ఎలిమెంట్స్ని ప్రింట్ చేసుకోవడం థర్డ్ పార్ట్. ఓకే, లెట్ us స్టార్ట్ ప్రోగ్రామ్ కన్స్ట్రక్షన్. ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను. మెయిన్ ఫంక్షన్ నుంచి రాస్తున్నాను. మెయిన్ ఫంక్షన్ ఫస్ట్ మనం లింక్ సెక్షన్స్ రాసుకుంటాం. HTML.hతో Convo.hతో లింక్ సెక్షన్ రాసిన తర్వాత మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. మెయిన్ ఫంక్షన్లో ఫస్ట్ మనం చేసే పని ఏంటి అంటే వేరియబుల్ డిక్లరేషన్. ఈ లాజిక్లో ఏ వేరియబుల్స్ వచ్చాయి చూడండి, I, J, N, temp, అలాగే ఒక యారే డిక్లేర్ చేసుకోవాలి. 10 ఎలిమెంట్స్తో ఒక యారే తీసుకుంటాను. సో స్క్రీన్ క్లియర్ చేసుకుంటాను CLR ఫంక్షన్ యూజ్ చేసి. అండ్ నేను 10 ఎలిమెంట్స్తో అరే డిక్లేర్ చేసుకున్నంత మాత్రాన ఆల్ టైమ్ 10 ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయాల్సిన పనేమీ లేదు. సో యూజర్ని ఫస్ట్ నేను అడుగుతాను అసలు మీరు అరేలో ఎన్ని ఎలిమెంట్స్ రాయాలనుకుంటున్నారు అని. సో దానికోసం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తున్నాను. ప్రింట్ఎఫ్ ఎంటర్ అరే సైజ్. అరే సైజ్ అనన్నా డిస్క్రైబ్ చేసుకోవచ్చు, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద అరే అన్నా డిస్క్రైబ్ చేసుకోవచ్చు, ఎలాగైనా రాసుకోవచ్చు. అరే సైజ్. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇచ్చినటువంటి నంబరింగ్ అనేది ఎన్కి అసైన్ అవ్వాల్సి ఉంటుంది, ఎన్ వాల్యూ ఇచ్చినట్టు అనమాట. దానికోసం స్కాన్అప్ స్టేట్మెంట్ రాస్తున్నాను. %d, ఎన్ ఇంటీజర్ కాబట్టి ఫార్మాట్ స్పెసిఫైయర్ %dగా రాస్తున్నాను. &n, n యొక్క అడ్రస్లోకి వెళ్ళి మీరు ఇచ్చే డేటా స్టోర్ అవ్వాలని &n రాశాను. ఆ తర్వాత ఇప్పుడు మీరు అరేలోకి ఎలిమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అరే ఎలిమెంట్స్ ఇవ్వండి అని చెప్తూ ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తున్నాను. ప్రింట్ఎఫ్ ఎంటర్ అరే ఎలిమెంట్స్. ఇప్పుడు మీరు అరే ఎలిమెంట్స్ ఇస్తారు. ఒకవేళ మీరు n వాల్యూ 3 అని తీసుకుంటే 3 ఎలిమెంట్స్ ఇస్తారు, n వాల్యూ 5 తీసుకుంటే 5 ఇస్తారు, 9 తీసుకుంటే 9 ఇస్తారు, 10 తీసుకుంటే
10 ఎలిమెంట్స్ ఇస్తారు. ఆ ఎలిమెంట్స్ అన్నీ అరేలోకి వెళ్ళి స్టోర్ అవ్వాలి. వెళ్ళి స్టోర్ అవ్వడం కోసం మనం స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ రాయాలి. ఇది అరే కాబట్టి లూప్లో రాయాలి. ఫర్ ఐ అరే యొక్క ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి i ఈక్వల్ టు 0తో స్టార్ట్ చేయాలి. i లెస్ దాన్ ఎప్పటి వరకు జరగాలి అంటే 10 ఎలిమెంట్స్ తీసుకుంటే 9 వరకు జరగాలి. అలాగే ఏ ఆఫ్ 9 వరకు స్టోరింగ్ జరగాలి. 6 ఎలిమెంట్స్ తీసుకుంటే ఏ ఆఫ్ 5 వరకు స్టోరింగ్ జరగాలి. n ఎలిమెంట్స్ తీసుకుంటే ఏ ఆఫ్ n-1 వరకు స్టోరింగ్ జరగాలి. అంటే లెస్ దాన్ n జరగాలి. i లెస్ దాన్ n లేదా i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n-1 అని కూడా రాసుకోవచ్చు. దట్స్ యువర్ చాయిస్. అలాగే ఇండెక్స్ ఇంక్రిమెంట్ జరగడం కోసం i++ రాశాను. ఇది స్కాన్ఎఫ్ కోసం రాశాను. సో స్కాన్ఎఫ్ %t and %a of i. i వాల్యూ ఒకటి ఇంక్రీజ్ చేసుకుంటూ i వాల్యూ 0తో స్టార్ట్ చేసి ఒకటి ఇంక్రీజ్ చేసుకుంటూ మీరు ఇచ్చిన ఎలిమెంట్స్ అన్నిటినీ అరేలో స్టోర్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇలా అరేలోకి ఎలిమెంట్స్ వెళ్ళిపోతాయి. అరేలోకి ఎలిమెంట్స్ వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇన్సర్షన్ సార్ట్ లాజిక్ అప్లై చేస్తారు. ఇన్సర్షన్ సార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఇన్సర్షన్ సార్ట్ యొక్క రిజల్ట్ని డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. రైట్, నేను దానికోసం ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తున్నాను. ప్రింట్ఎఫ్ ఎలాగైనా రాసుకోవచ్చు. ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో రాసేది యాజ్ అవర్ విష్ వీ కెన్ రైట్ ఎనీ స్టేట్మెంట్ ఇన్ ప్రింట్ఎఫ్. ఐఎమ్ రైటింగ్ రిజల్ట్ ఆఫ్ insertion sort. Now insertion sort out complete అయిపోయిన తర్వాత అరేలో ఉన్న ఎలిమెంట్స్ డిస్ప్లే అవ్వాలి. అరేలో ఉన్న ఎలిమెంట్స్ కాబట్టి లూప్స్ లో రాయాలి. ఫర్ దట్ ఐఎమ్ డిక్లేరింగ్ a for loop having loop count variable as i and I am initializing I with 0. Why? Because array indices starts with 0. i0 i less than or equal to n-1. చూడండి, ఇక్కడ అరే కోసం రాసిన లూప్లో i less than n రాశాను. ఇక్కడ అదే అరే కోసం రాసిన లూప్లో i less than or equal to n-1 రాస్తున్నాను. ఎలా అయినా రాసుకోవచ్చు, మీ ఇష్టం. సో i less than or equal to n-1 i plus plus. printf %t ప్రతి ఎలిమెంట్కి మధ్య స్పేస్ రావడం కోసం \t రాస్తున్నాను. \t a ఆఫ్ ఐలో ఉండే ఎలిమెంట్ అంటే ఫస్ట్ ఐటరేషన్లో a ఆఫ్ 0లో ఉండేది, సెకండ్ ఐటరేషన్లో a ఆఫ్ 1, థర్డ్ ఐటరేషన్లో a ఆఫ్ 2 అలా ఇంక్రీజ్ చేసుకుంటూ a ఆఫ్ n-1 రీచ్ అయ్యే వరకు ఎలిమెంట్స్ యొక్క డిస్ప్లే జరగాలి. రైట్, ఇలా డిస్ప్లే జరిగిందంటే ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతుంది. అండ్ సో ఐఎమ్ రైటింగ్ get ch function and I am closing my implementation. So this is the program in C language for insertion sort. Right? Hope you all understand, guys. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. And if you understand the concept, give me a like. Thank you.